మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్ అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకి అందరికన్నా ముందుగా శ్రీ మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు. అంటే మన పెద్దవారు చెప్తుంటారు, ఏ రోజు మనం ఉపవాసం ఉండినా ఉండకపోయినా జన్మకో శివరాత్రి అంటూ ఉంటారు. కనుక అలాంటి మహాశివరాత్రి రోజున మహాదేవుడి యొక్క స్మరణ, ధ్యానము, అభిషేకము, అర్చన, దర్శనము, మహాదేవుడికి జలాభిషేకము, మహాదేవుడి యొక్క చంద్ర బిల్వదలము, ఏ కార్యక్రమాన్ని చేసినా తెలిసి ఓం నమ శివాయ అన్న, తెలియక ఓం నమ శివాయ అన్న పరమేశ్వరుడి యొక్క కృప కటాక్ష వీక్షణలు మన అందరిపైన ఉండాలని మనం కూడా మనసారా కోరుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, విశేషంగా మకర రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి ఎన్నడూ లేని విధంగా కన్నీ విని ఎరుగని రీతిలో మకర రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి ఈ మహాశివరాత్రి సందర్భంగా మాస ప్రారంభంలో జరుగుతుందని చెప్పి గమనించాలి. ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కలత్రతకారకుడు శుక్రుడు మకర రాశిలో సంచార స్థితి. రవి బుధులు కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము అని చెప్పి జ్యోతిష్య శాస్త్రం మనకు బోధిస్తుంది. కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి విశేషంగా మాఘ పూర్ణిమ రవి పుషార్క యోగ సందర్భంగా, మహాశివరాత్రి సందర్భంగా గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు గ్రహ ఐశ్వర్యాన్ని పొందడం, ఒకవైపు నరదృష్టిని, శత్రు ప్రభావాలని, అంతర్గతమైన శత్రువులని, బహిర్ముఖంగా ఉండబడిన రుణరోగ శత్రువులను తొలగించుకొని ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజ భగవానుడు. గత అనేక సంవత్సరాలుగా లేనటువంటి కలయిక తృతీయ స్థానంలో మకర రాశిలో ఆత్మకారకుడు రవి, రాశాధిపతి కుజుడు, రుణరోగ శత్రుకారకుడు, బుద్ధికారకుడు బుధుడు, ఒకవైపు బుధాదిత్య యోగం ఉండినను కలత్రతకారకుడు శుక్రుడు కూడా అక్కడే సంచారం చేయడం వలన తల్లిదండ్రుల మాట శిరోధార్యము, అన్నదమ్ములతో చాలా సఖ్యత అవసరము, వీలైనంత వరకు గురువులతో ఆధ్యాత్మిక చింతనగా సత్ప్రవర్తనగా ఉండి తీరాలి. లేకపోతే స్థిరచరాస్తులు కరిగిపోతాయి, అప్పుల పాలయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి. అది కాకుండా అర్ధాష్టమ రాహు శత్రువుల చేత మీరు ఇబ్బంది పడడం, ఏమి తేడా వచ్చినా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి అధికంగా ఉంటుంది. ఎందుకనగా దీనివల్ల నిద్రలేని రాత్రులు గడుపుతారు. దీర్ఘకాలికమైన అనారోగ్యము, శత్రు ప్రమాదాలు, యంత్ర ఆయుధాలతో ఇబ్బందులు పొంచి ఉన్నాయి. కనుక కారాగార దోషాలను, శత్రు దోషాలను, నరదృశ్య దోషాలను, ఈతి బాధల్ని, విద్యార్థులకు విద్య ఏకాగ్రత కోల్పోవడం, ఉద్యోగస్తులకు ఉద్యోగం పోవడం, వ్యాపారస్తులకు సరైన సమయంలో వ్యాపారం చేయలేకపోవడం, రాజకీయ ధురంధరులకు వెన్నంట శత్రువులు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో మాఘ పూర్ణిమ సందర్భంగా, ఆదివారం సందర్భంగా ఆ తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర ఆవ నూనెతో దీపం పెట్టడం, ఎర్రటి కొబ్బరికాయలో దీపాన్ని ఏర్పాటు చేయడం, వసతి అనుకూలం కలిగితే ఆ వేరు తీసుకుని వచ్చి సింధూరం పూసి ఒక లక్ష్మీ గణపతి హోమాన్ని చేసుకుని గృహంలో ఉంచుకోవడం వలన ఈ యొక్క రుణరోగ శత్రు దోషాలు, పిత్రాజీతాలు, వంశ పారంపర్యమైన స్థిరచరాస్తులను కాపాడుకుంటూ ఉన్నతమైన విలువలతో పొందుతూ రాబోయే 7 తరాల వారికి అదృష్టప్రాయమైన జీవితాన్ని ఇవ్వబోతారు అని చెప్పి గమనించగలగాలి. అది కాకుండా విశేషంగా పంచమ స్థానంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు వివాహమైన దంపతులకు శీఘ్రమే సత్సంతాన సాఫల్యత కలగాలన్నా, పిల్లలు విద్యాబుద్ధులు కలిగి ఉండాలన్నా, మీ యొక్క పిల్లలు ఉద్యోగంలో రాణించాలన్నా, ఐశ్వర్యప్రదమైన జీవితాన్ని పొందాలన్నా,
మీ యొక్క గోత్రంలో, మీ యొక్క వంశంలో మీ కులదేవతల యొక్క ఆశీస్సులతో పాటి విశేషమైనటువంటి మహాదేవుడికి ఎర్రటి కుంకుమని కలిగినటువంటి ఎర్రటి జలంతో అభిషేకం చేయడం వలన సకల శత్రు దోషం తొలగుతుందని చెప్పి కూడా గమనించగలరు. అష్టమ గురు సంచార స్థితి ఉంది కనుక గురువులు, సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన అవసరం అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. అదే కాకుండా విశేషంగా రాజ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన దశమ స్థానం వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమంలో దయచేసి అన్నిటినీ మీరు భూతద్దంలో చూడొద్దు. భూతద్దంలో చూస్తే ఆవగింజ కూడా గుమ్మడికాయలాగా కనపడుతూ ఉంటుంది. కనుక కొన్ని విషయాలు అంటే మీ గురించి పక్కవారు చెవులు కొరుకుంటూ ఉన్నా, ఎవరైనా ఏదైనా అన్నా పట్టించుకోకుండా ఉండే ప్రయత్నం చేయాలి. ప్రతి విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకున్నారా, నిద్ర లేని రాత్రులు గడపడం, శత్రులు పెరగడం, ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం, వ్యాపారంలో ఒడిదుడుకులు, మీకు మీరే అంతర్గతమైన శత్రువు మీలో నిద్ర లేచి మానసిక క్షోభకు గురవుతారు. కనుక అనుమానం పెనుభూతం అనే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో వృశ్చిక రాశి వారికి ఓపిక, పట్టుదల, సహనము, దీక్ష. ఎలాంటి దీక్ష? మనం ఉపవాసం చేస్తూ ఉంటాం అంటే ఆహారం తినకపోవడమే దీక్ష కాదు. కొన్ని చూసినా చూడనట్టు ఉండాలి, కొన్ని విన్నా విననట్టు ఉండాలి, కొన్ని మాట్లాడాల్సిన అవసరం వచ్చినా కూడా మౌనంగా ఉండగలి. ఇదే పెద్ద దీక్ష. మన పెద్దవారు చెప్తూ ఉంటారు చూడండి, కొన్ని సందర్భాలలో గట్టిగా మాట్లాడతారు, కొన్ని సందర్భాల్లో పూర్తి మౌనంగా ఉంటారు. ఎందుకు వాళ్ళు అలా ఉన్నారో తెలియదు, కానీ పరిసర ప్రభావం చేత ఈ యొక్క సంకల్ప దీక్షనే విజయానికి శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి.